వార్డు సభ నిర్వహించడం జరిగింది. దీంట్లో ఎవరైతే గతంలో అప్లికేషన్లు రేషన్ కార్డు కోసం ఇచ్చారో వాళ్ళకి ఎంక్వైరీ చేసిన లిస్టు దాదాపు వాళ్ళకు లబ్ధిదారులకు 29 వచ్చినాయి. అట్లనే 175 గృహాలకు ఏదైతే ఇందిరమ్మ ఇండ్ల కోసం చేస్తే 16 గృహాలు కేవలం ఇండ్లు లేనోళ్ళు, అంటే ఇల్లు ఉండి అలా జాగా ఉన్నది. మిగతా వాళ్ళకు 156 మందికి జాగా లేదు అని ఇచ్చిర్రు. అయితే ఇప్పుడు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, గవర్నమెంట్కి డిమాండ్ చేస్తున్నాము, ఏదైతే జాగా లేని వాళ్ళకు మీరు ఫస్ట్ జాగా ఇచ్చి 5 లక్షలు ఇవ్వాలా, అయితేనే వీళ్ళకి లబ్ధి చేయకూడదు. పదే దరఖాస్తులు తీసుకుంటున్నాం కానీ వాళ్ళకి ఎటువంటి ఇది జరుగుతలేదు. ఆ రేషన్ కార్డులను కూడా ఏదైతే త్వరితగతిన రేషన్ కార్డులు ఇవ్వాలని సందర్భంగా గవర్నమెంట్ను డిమాండ్ చేస్తున్నాము. రెండవది 4 దశాబ్దాల నుంచి ఇక్కడ ఈ ప్రాంతంలో పసుపు బోర్డు డిమాండ్ ఉండే, రాజకీయాలకు అతీతంగా ఇవాళ పసుపు బోర్డు మంజూరైంది. ఈ వార్డు సభలో ఏదైతే మనకు పసుపు బోర్డు నిజామాబాద్ కేంద్రంగా జాతీయ పసుపు బోర్డు మంజూరు చేసిన ప్రధానమంత్రి గారికి, గౌరవ ప్రధానమంత్రి గారికి మరియు ధర్మపురి అరవింద్ ఎంపీ గారికి ధన్యవాదాలు చేస్తూ తీర్మానం చేయడం జరిగింది. ఈరోజు ఏదైతే చరిత్రలో కూడా నిలిచిపోయే విధంగా వాళ్ళు చేశారు కాబట్టి అట్లనే ఈ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము, పదే దరఖాస్తులు తీసుకోకుండా తీసుకున్న దరఖాస్తులను అప్లోడ్ సరిగా వేయకుండా ఎక్కడో వాడేసి మళ్ళీ దరఖాస్తులు తీసి మళ్ళీ తీసుకోవడం కాకుండా వాళ్ళని తిప్పకుండా వాళ్లకు సంక్షేమ పథకాలు అందియాలని డిమాండ్ చేస్తున్నాం.